హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ఈ రోజు అయితే మేము ఎగ్జిబిషన్ కి వచ్చామండి. జగ్గనపేటలో 2 చోట్ల అయితే ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఒకటి రాజోలు వెళ్లే రోడ్డు, ఇంకొకటి చాకలిపాలెం వెళ్లే రోడ్డు అనమాట. ఇవి 2 కూడా కొంచెం డిస్టెన్స్ లో అయితే జగ్గనపేటలోనే ఉన్నాయండి. ఎంట్రన్స్ టికెట్ అయితే ఒక్కొక్కరికి 50 రూపాయలండి. ఇలా ఎగ్జిబిషన్ లోకి లోపలికి ఎంటర్ అవగానే ఫిష్ ఎక్వేరియంస్ ఉన్నాయండి. చాలానే ఉన్నాయి. చాలా రకాల చేపలు అయితే ఉన్నాయండి. అన్ని రకాల చేపలు ఉన్నాయి. పీతలు, తాబేళ్లు కూడా ఉన్నాయన్నమాట. ఒక అక్వేరియం లో చిన్న పాము అయితే ఉందండి. నేనైతే షూట్ చేయలేదు, నాకు భయం వేసింది. అన్ని రకాల చేపలు చూపిస్తాను, చూసేయండి. ఈ సొర చేపలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చిన్న చిన్న చేపలు చూసారా, వాటికి ఏమైనా పెయింటింగ్ వేసి అలా మేకప్ చేస్తారంటారా ఏంటి? సేమ్ బొమ్మల్లాగా ఉన్నాయి, చేపల్లాగా అయితే లేవు అవి. ఈ తాబేలు చూసారా, ఎవరు చూడకపోతే తల చూడండి ఎంత పొడవు సాగదీసిందో. ఎవరైనా దానిని చూస్తున్నారు దగ్గరికి వెళ్ళి అంటే తల లోపల పెట్టేసుకుంటది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా గమనించాను నేను. ఈ షాప్స్ అన్ని కూడా ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే సంక్రాంతిలో అసలు ఖాళీగా లేవండి. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది కదా, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి తిరిగి వెళ్ళిపోయారు. లోకల్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఒక 50 మంది కూడా లేరండి ఎగ్జిబిషన్ లో. లాస్ట్ ఇయర్ అయితే ఈ రింగ్స్ గేమ్ అయితే నేను ఆడానండి. ఈ సంవత్సరం ఆడలేదు. నేనైతే ఒక గేమ్ ఆడానండి, అదైతే షార్ట్ వీడియోలో పెడతాను. నేను బయటకు వస్తే స్నాక్స్ అయితే కంపల్సరీ ఉండాలి. నేను ఎప్పుడు వచ్చినా ఏం ఎక్కేదాన్ని అంటే బోట్ ఒకటి ఎక్కేదాన్నండి, ఇంకొకటి బ్రేక్ డాన్స్ ఎక్కేదాన్ని అనమాట. జైంట్ వీల్ ఎక్కే అంత సాహసం అయితే ఎప్పుడు చేయలేదండి, ఇకపై చేయను కూడా. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో, అంటే అన్సీజన్ అనమాట. మా హరీష్ని తీసుకురాలేదండి. మా హరీష్ని తీసుకొచ్చినట్లయితే ఏం ఎక్కుతాడో నేను చూపిస్తాను. ఇదిగోనండి, ఇదే ఎక్కుతాడనమాట మా హరీష్. ఈ ఎగ్జిబిషన్ అయితే February 8 వరకు ఉంటుందంటండి. ఇది క్లోజ్ చేయకుండానే మా హరీష్ని తీసుకురావాలండి. ఓన్లీ సంక్రాంతికే ఉంటుందండి. సంక్రాంతికి ఒక 1 వీక్ ముందు నుంచి అయితే ఉంటుంది. ఒక 2 మంత్స్ అయితే ఉంచుతారు, మరలా సంక్రాంతికే పెడతారండి. సంక్రాంతి పండుగ అంటే మాకు ఎప్పుడు గుర్తొచ్చేది ప్రబల తీర్థం, ఏదైనా మూవీ, ఈ ఎగ్జిబిషన్, ఇవి 3అనమాట. జనం లేరు కాబట్టి, డస్ట్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఏదైనా ఇక్కడ టేస్ట్ చేయాలనిపించిందండి. వెజ్ మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మొన్న చేశాను కదా, సేమ్ అలానే ఉంది. నేను చేసింది కాలీఫ్లవర్ తోని, ఇది క్యాబేజ్ అనమాట. ఎక్కువ మంది లేకపోయినా పాపం చూడండి, వాళ్ళు తిప్పడం అయితే మానరు. జనం లేకపోతే వాళ్ళకి ఎలా ఉందో కానండి, నాకైతే చాలా ఫ్రీగా ఉందండి వీడియో తీసుకోవడానికి. ఎంజాయ్ చేయడానికి పండగే అవసరం లేదండి, మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతిరోజు పండగే. నేను ఒక గేమ్ ఆడానండి, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఏం గేమ్ ఆడాను, ఆ గేమ్ ఆడితే ఇది వచ్చిందనమాట. ఇంకా స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఆగలేదు కానండి,
తిరిగి వెళ్ళేటప్పుడు అయితే ఆగాను అనమాట. ఇవన్నీ చూసాను. చూడకపోదామన్నా ఆటోమేటిక్గా కళ్ళు అట్టే వెళ్ళిపోతాయండి. ఏవో కొన్ని అక్కడక్కడ అలా తీసుకున్నాను అనమాట. నాకైతే ఇక్కడ స్టిక్కర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. 10 రూపీస్ అంట ఒక ప్యాకెట్ అని. స్టిక్కర్స్ చాలా బాగున్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. నేనైతే ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది. మిగతావన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ ఈ స్టిక్కర్స్ విషయంలో అయితే సాటిస్ఫై అయిపోయానండి. తిరిగి వచ్చేసేటప్పుడు అయితే మా బావని చూడండి చేపలతో ఎలాగ ఆడుతున్నాడో. ఆ చేపను పట్టేసుకుంటాడంటండి. వీడు ఎక్కడ పట్టేసుకుంటాడా అని. అది చూడండి ఎలా కొట్టుకుంటుందో. నాకు మా బావని నవ్వు అంటే చాలా బాగా ఇష్టం అండి. వాడి నవ్వుకి మీరు కూడా పడిపోయారని అనుకుంటున్నాను. అంత బాగుంటుంది. ఎవరైనా అయితే పెదవులతో నవ్వుతారండి, వాడేమో పళ్ళతో నవ్వుతాడనమాట. అదే వాడి నవ్వులో ఉన్న స్పెషాలిటీ. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారనమాట. వీళ్ళు అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి, దానిలో కూడా వీళ్ళు ఫొటోస్ తీస్తారు. వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్లో ఫొటోస్ తీస్తారనమాట. నేను చేసిన స్కూల్లో వాళ్ళ పిల్లలు చదివారండి. నన్ను అయితే ఆవిడ గుర్తుపడతారనమాట. మా హరీష్తో వచ్చినప్పుడు కనిపిద్దాంలే ఫోటో తీయించుకుందామని ఈసారి అయితే నేను కనిపించలేదండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటాను మరి. బాయ్.